నమస్కారం. ఈరోజు మనం కుజుడు అస్తంగత్వం అయితే ఎలాంటి ఫలితాలు ఇస్తాడని చూద్దాం అనమాట. యాక్చువల్లీ 7, 8, 9 భావాల్లో కుజుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనే టాపిక్ మీద వీడియో చేయాల్సింది. కానీ లాస్ట్ టైం కామెంట్ సెక్షన్‌లో ఒకతను అడిగాడనమాట. కుజుడు అస్తంగత్వం అయితే ఎలాంటి ఫలితాలు ఇస్తాడండి అని. అందువల్ల ఈ వీడియో చేస్తున్నాననమాట. అయితే ఇంక టాపిక్‌లోకొస్తే అసలు అస్తంగత్వం అంటే ఏంటి? ఏదైనా గ్రహం మామూలుగా ఏ గ్రహమైనా సరే చంద్రుడు తప్ప ఎక్సెప్ట్ చంద్రుడు ఏ గ్రహమైనా సూర్యుడికి 10 డిగ్రీల దూరంలో ఉంటే సూర్యుడి నుంచి 10 డిగ్రీల దూరంలో ఉంటే ఏదైనా గ్రహం ఆ గ్రహం సూర్యుడి బలం వల్ల ఈ గ్రహం బలం కోల్పోతుంది. సూర్యుడి శక్తి వల్ల ఈ గ్రహం బలం కోల్పోయి సూర్యుడికి బందీ అయిపోతుందనమాట బేసిక్‌గా. అస్తంగతం అంటే అది ఆ బలం కోల్పోయి పూర్తిగా ఇంకా సూర్యుడికి బందీ అయిపోయింది అన్నట్టు. సూర్యుడు ఆ గ్రహం యొక్క చెయ్యి గట్టిగా పట్టేసుకున్నాడన్నట్టుగా. అలా అనమాట. అలాంటిది కుజుడు ఎలాంటి ప్లానెట్ మీకు తెలుసు. లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను. కుజుడు ఒక శక్తికి, చురుకుతనానికి, ఒక పవర్‌కి, అథారిటీకి కారకుడు. ఇంత శక్తివంతమైన గ్రహము సూర్యుడికి 10 డిగ్రీల దూరంలో ఉండి అదే సమసప్తకమైనా కావచ్చు, ఒకే రాశిలో అయినా కావచ్చు, ఎట్లయినా సరే 10 డిగ్రీల దూరంలో ఉండి, ఇంత పవర్‌ఫుల్ గ్రహం అస్తంగతం అయితే ఎలాంటి ఫలితాలిస్తుంది? ఓకే. ఫస్ట్‌గా మెయిన్‌గా తీసుకుంటే, కుజుడు లగ్నంలో అస్తంగతం అయితే, లగ్నం అంటే ఏంటి? మన క్యారెక్టర్ ఎక్స్‌పోజింగ్ అన్నీ. మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, మనం ఎలా ఉంటున్నాం అన్నీ ఆ లగ్నం నుంచి తీసుకుంటారనమాట. లగ్నంలో కుజుడు గనక అస్తంగతం అయితే, అది ఐదర్ సన్ సమసప్తకంలో ఏడో స్థానంలో అయినా ఉండొచ్చు, లేదా ఉన్న లగ్నంలో అదే రాశిలో ఉండి, 10 డిగ్రీల దూరంలో ఉండి అస్తంగతం అయినా అవ్వచ్చు. ఏదైనా సరే, అస్తంగతం లగ్నంలో కుజుడు అస్తంగతం అయితే, ఈ చురుకుదనం అండ్ ఈ ధైర్యోత్సాహాలు ఎక్స్‌పోజ్ చేయడం అండ్ ఒక ఎట్లా చెప్పాలంటే ఆహ్, ప్రొకాస్టినేషన్ ఎక్కువుంటుంది. ఎక్కువ బద్ధకం అయిపోతారు. ఏ పని చేయాలన్నా బద్ధకం అయిపోతారు. అండ్ భయాలు ఎక్కువుంటాయి. ప్రతి చిన్న విషయానికి భయపడతారు. మనుషులకైనా కావచ్చు, ఏ వస్తువుకైనా వస్తువు అంటున్నా అది ఇంకేదన్నా కావచ్చు. ప్రతి విషయానికి భయాలు ఎక్కువుంటాయన్నమాట. ఫియర్స్ అనేటివి అనవసరమైన ఫియర్స్. ఆహ్, అసలు సంబంధం ఉండదు. అక్కడ భయపడాల్సిన అవసరం ఉండదు. కానీ ఆ విషయానికి భయపడుతూ ఉంటారనమాట. ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. కుజుడు లగ్నంలో ఉంటే ఈ చురుకుదనం తగ్గిపోతుంది, శక్తి తగ్గిపోతుంది, స్టామినా తగ్గిపోతుంది. అండ్ ఏ వర్క్ చేయాలన్నా అంత ఎనర్జీ రాదు. వాళ్ళు ఎంత మంచి ఎనర్జీ ఉన్న ఫుడ్ అవి తీసుకున్నా మామూలుగా చెప్తున్నా. ఇలాంటివి తీసుకున్నా సరే వాళ్ళ ఎనర్జీని ఫీల్ అవ్వలేరనమాట. ఎక్స్‌ప్రెస్ చేయలేరు. అది వేస్ట్ అయిపోతుంది. ఇట్లుంటుందనమాట లగ్నంలో కుజుడు అస్తంగత్వం అయితే. ఇంకా వ్యక్తిగత పరంగా తీసుకుంటే, మామూలు డే టు డే లైఫ్ రొటీన్‌లో చాలా డిస్టర్బెన్స్ ఒస్తాయి. ప్రతిరోజు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సుంటుంది. అది ఏ డెసిషన్ చిన్నదైనా, పెద్దదైనా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సుంటుంది. డే టు డే లైఫ్‌లో. డెసిషన్ మేకింగ్‌లో చాలా ఇబ్బందులు పడతారు. డబుల్ మైండెడ్‌గా ఉంటారు ఎంతసేపయినా. ఒక పని చేద్దామంటే ఈ వే వెళ్దామా అని డబుల్ మైండెడ్‌గా ఉంటారు. అసలు వాళ్ళకి అర్థం కాదు ఏం చేయాలి. సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్తారు. ఆ సెకండ్ ఒపీనియన్ మీద మళ్ళీ డబుల్ మైండెడ్ ఉంటారు. వాళ్ళు చెప్పింది చేద్దామా లేదా? మళ్ళా థర్డ్ పర్సన్ ఒపీనియన్ పర్స్పెక్టివ్‌కి వెళ్తారు. వాళ్ళు చెప్పింది మళ్ళా దాని మీద కూడా డౌట్ ఉంటది. అట్లా ఒక పని మీద పూర్తిగా ఫోకస్ చేసి ఒక డెసిషన్ మేకింగ్ అనేది చేయలేరు. చేయలేరంటే పూర్తిగాని కాదు. చాలా కష్టం ఉంటుంది. ఆ డెసిషన్ మేకింగ్ చేయడం అనేది. ఓకే. ఇంకా ప్రతి చిన్న చిన్న వాటికంతా కొంచెం ఆందోళనలు ఎక్కువుంటాయి. ఆన్ మెయిన్‌గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పడిపోతుందనమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పడిపోవడం వల్ల ఇంకా తెలిసిందే గదా! సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పడిపోయి వాళ్ళు ఏ పని చేయాలనుకున్నా చేయలేకపోవడం, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకుండా పోవడం, ఇలాంటివి జరుగుతుంది. ప్లస్ రియాక్షన్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. బాగా రియాక్షన్ స్పీడ్ తగ్గిపోతుంది. 10 సార్లు పిలిస్తే 4 సార్లు పలకడము. ఎలానో చెప్పలేం. అవతల వాళ్ళకి క్లారిటీ ఉండదు. వీళ్ళు ఏ మాట చెప్పినా సరే ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదా? చేస్తానన్నాడా? చేయలేదన్నాడా? చేయలేనన్నాడా? ఇలా ఇలా అయిపోతారనమాట. అవతల వాళ్ళకి కూడా క్లారిటీ ఉండదు. వీళ్ళు చెప్పే మాటలు. నెక్స్ట్ మెయిన్‌గా ఆరోగ్యపరంగా తీసుకుంటే, ఆరోగ్యపరంగా తీసుకోవాలంటే కుజుడు లగ్నంలో 6వ స్థానంలో, 8వ స్థానంలో, 12వ స్థానంలో ఈ 4 స్థానాల్లో ఎక్కడున్నా సరే, స్థితి అయినా సరే, స్థితి అయినా అవ్వచ్చు, దృష్టులతో ప్రత్యేక దృష్టులు కుజుడికి తెలిసిందే కదా! 1, 4, 7, 8 ప్రత్యేక దృష్టులు. ఈ ప్రత్యేక దృష్టులతో ఎక్కడైనా చూసినా అక్కడ అస్తంగత్వ దృష్టితో చూసినా సరే, ఎలా ఉంటుందంటే ఆరోగ్య సంబంధిత సమస్యలు మెయిన్‌గా ఫస్ట్ అండ్ సిక్స్త్‌లో ఎలా ఉంటుందంటే రక్త సంబంధిత సమస్యలు. బేసిక్‌గా కుజుడు రక్తానికి సంబంధించిన, బ్లడ్‌కి సంబంధించిన గ్రహం అన్నమాట. ఈ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, లైక్ బీపీ ఎక్కువైపోవడం,
ఈ బ్లడ్‌లో హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గిపోవడం, ఇంకా గాయాలు ఎక్కువవుతాయి. ఏదైనా ట్రావెలింగ్‌లో అయినా సరే, ఎక్కడైనా వెళ్తున్నప్పుడు కొంచెం సమస్య అనేది ఎదుర్కొంటారనమాట. లాంగ్ డిస్టెన్స్ ఇలా కుజుడు అస్తంగతమై లగ్నంలో 6వ స్థానంలో గాని, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ట్రావెలింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలనమాట. కొంచెం చిన్న చిన్న ప్రికాషన్స్ అనేటివి మామూలు మనుషులు మామూలు వాళ్ళతో పోలిస్తే వీళ్ళు కొంచెం ఎక్కువ ప్రికాషన్స్ అనేటివి తీసుకోవాలనమాట. ఏదైనా గాయం అయితే గమనించండి మీరు. మీకేదైనా ఇలా మీరంటే ఐ మీన్ కుజుడు అస్తంగతమై నేను చెప్పిన భావాల్లో, నేను చెప్పిన స్థానాల్లో ఉంటే, మీకేదన్నా చిన్న గాయమైనా సరే బ్లడ్ అనేది ఎక్కువ పోతుంది. బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువుంటుంది ఆ గాయం నుండి. ఇలా ఇలా ఉంటుంది. అంత త్వరగా ఆ గాయం గూడా మానదు. బ్లడ్ అనేది ఎక్కువ కనిపిస్తూనే ఉంటుంది. రక్తాన్ని కళ్ళజూడటం అంటారు కదా! ఆ టైప్ అనమాట. కుజుడు భూమికి, స్థిరాస్తికి సంబంధించిన వాటికి కారకత్వం వహించిన గ్రహం అనమాట. కుజుడు ఒక ఇదేంటంటే భూమికి, స్థిరాస్తులకి వీటికి సంబంధించిన గ్రహము. కుజుడు లగ్నంలో గాని, 4వ స్థానంలో గాని అస్తంగత్వం అయితే, 4వ స్థానం అని ఎందుకన్నానంటే, 4వ స్థానం అంటే తల్లి, నిర్మాణం, భూమి, ఇంకా స్థిరాస్తులు అన్నీ 4వ స్థానంలో చూస్తారనమాట మెయిన్‌గా. భూమి సొంతంగా మీరు కొన్న స్థిరాస్తుల రూపంలో వచ్చినా, మీకు వారసత్వంగా వచ్చినా సరే, అవి ఇంటర్నల్లీ ఫ్యామిలీలో గొడవలైనా అవ్వచ్చు. ఆ! ల్యాండ్‌కి సంబంధించి నాకు కావాలంటే నాకు కావాలని, లేదా ఇంటికి సంబంధించి నాకు కావాలంటే నాకు కావాలని, ఇట్లా ఫ్యామిలీలో అయినా అవ్వచ్చు. వేరే థర్డ్ పర్సన్ ఎవరో వచ్చి కబ్జా చేసి లైక్ ఓకే. ఇది నాది అని చెప్పి దాన్ని కోర్ట్‌కి వెళ్ళి ఇలాంటి సమస్యలు కూడా అవ్వచ్చు. లైక్ ల్యాండ్ రిలేటెడ్‌గా కొన్ని లిటిగేషన్స్ అనేటివి ఉంటాయి. కొన్ని సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి. 4థ్ స్థానంలో కుజుడు అనేది అస్తంగతం అయితే. నెక్స్ట్ ఇంకా ఇంటికి సంబంధించి కూడా. ఇంట్లో వాళ్ళకి సొంత ఇల్లు అయినా సరే ఇంటర్నల్‌గా తీసుకుంటే ఇంట్లో వాళ్ళకంత కుటుంబ సౌఖ్యం అనేది ఉండదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత ఇల్లు అయినా సరే వాళ్ళు ఎక్కువ ఉండలేరు. ఏదో చుట్టం చెప్పుకొచ్చిపోయినట్టు ఉంటదనమాట. వాళ్ళ సొంత ఇల్లు అయినా సరే. కుజుడు 4వ స్థానంలో అస్తంగతం అయితే. అయితే కుజుడు అస్తంగతం అంటే పూర్తిగా ఎలాంటి రిజల్ట్సే ఉంటాయా అంటే అలా కాదనమాట. మనం ఏదో చూడాలంటే జాతకం చూసేటప్పుడు కుజుడు అస్తంగతంలో నేను చెప్పిన భావాల్లో ఉంటే ఇలాంటి ఫలితాలు ఉంటాయని చెప్పాను కదా! అప్పుడు పూర్తిగా దీన్నే ఫైనల్ డెసిషన్‌గా తీసుకోకూడదు. ఫైనల్ అవుట్‌పుట్‌గా తీసుకోకూడదు. అలాగే ఇంకా వేరే గ్రహాల దృష్టిలో ఏమైనా ఉన్నాయి. శుభగ్రహాల దృష్టి. శుభగ్రహాల దృష్టిల్లో మెయిన్‌గా ఫస్ట్ శుభగ్రహం అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి? గురుడు. గురుడు, శుక్రుడు, పూర్ణచంద్రుడు, శుభులతో కలిసిన బుధుడు ఇలా ఆ గ్రహాల యొక్క దృష్టి ఏమన్నా ఉందా? గురుడికి శని కూడా మీరు కర్మగ్రహం అయినా సరే కొన్ని లగ్నాలకి శుభుడు కాబట్టి ఆ శని ప్రత్యేక దృష్టులతో లైక్ 1, 3, 7, 10 దృష్టులతో ఏమన్నా చూస్తున్నాడా? ఇలా కొన్ని ఉంటాయన్నమాట ఈక్వేషన్స్. అవి వెరిఫై చేసి మాత్రమే ఇవి జరుగుతాయా? ఇవి జరగడానికి ఎంత పర్సెంటేజెస్ ఉన్నాయనేది చెప్పొచ్చనమాట. ఇంత పర్సెంటేజ్ మీకు జరగడానికి ఆస్కారం, ఇంత అవకాశం ఉంది. ఇంత అవకాశం ఉంది. ఏ గ్రహ దృష్టి లేనప్పుడు ఇదే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేయొచ్చు. కానీ ఏదైనా గ్రహ దృష్టి ఉండిందంటే, ఆ గ్రహ దృష్టుల వల్ల వాటి దశల్లో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు? కుజుడి దశ ప్లస్ ఆ గ్రహాల అంతర్దశలు, విదశలు, సూక్ష్మ దశలు ఇవన్నీ గమనించి చెప్పాలన్నమాట. రెమెడీస్ అనేటివి ప్రతి లగ్నం వారికి, ప్రతి జాతకానికి ఒక్కొక్క రెమెడీ వేరుగా ఉంటుంది. ఓవరాల్‌గా ఒక రెమెడీ చెప్పడం అనేది చాలా కష్టం అన్నమాట. ప్రతి జాతకానికి ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటే ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. యాస్ట్రాలాజికల్ వేలో ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. అది జాతకం చూసి మాత్రమే రెమెడీస్ అనేటివి సజెస్ట్ చేయాలన్నమాట. ఓకే. మీకు కుజుడు అస్తంగత్వం అయిపోయి ఫస్ట్ అండ్ ఫోర్త్ హౌసెస్, సిక్స్త్, ఎయిత్, 12థ్ లేదా వేరే హౌసెస్ అయినా పర్లేదు. ఇక్కడేమైనా అస్తంగతం మీరు ఆ హౌసెస్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే, వాటికి గూడా రెమెడీస్ ఉంటాయి. అవి చేసుకుంటే మాక్సిమం ఈ ప్రాబ్లమ్స్ ఇంపాక్ట్ అనేది చాలా తగ్గిపోతుంది. మోస్ట్‌లీ క్లియర్ అవుతాయి. ప్రతి వ్యక్తికి ఒక సెపరేట్ జాతకం ఉంటుంది. ఆ జాతకాన్ని చూసి భావస్థితులు, గురుగ్రహ స్థితి, శని గ్రహ స్థితి, రాహుకేతుల స్థితి, ఆ కుజుడి మీద దృష్టి ఉందా లేదా చూసి, ఆ కుజుడు ఎన్ని డిగ్రీల్లో అస్తంగతమైనాడో చూసి 10 డిగ్రీలు అని చెప్పాను కానీ దాంట్లో కూడా సబ్ డివిజన్స్ ఉంటాయి. ఇన్ని డిగ్రీలు అస్తంగతం అయ్యాడా? 2 డిగ్రీలా? 4 డిగ్రీలా? 6 ఇట్లా చూసి ఆ గ్రహాల దశలు, అంతర్దశలు, విదశలు ఇంకా కొంచెం డీటెయిల్‌గా వెళ్తే సూక్ష్మ దశలు ఇవన్నీ చూసి ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి? ఇవన్నీ చూసి చెప్తారనమాట. ఒకవేళ మీరు జస్ట్ చెప్తున్నా. ఒకవేళ మీరు తెలుసుకోవాలి, కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే నా నంబర్ అనేది స్క్రోలింగ్‌లో ఉంటుంది. మీరు వాట్సాప్ అయినా చేయొచ్చు, కాల్ చేయాలనుకున్నా చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను.
ఈ వీడియోలో కూడా స్క్రోలింగ్ అవుతూ ఉంటాయి మధ్య మధ్యలో నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి అనేటివి. మీకు చూపించుకోవాలి, కన్సల్ట్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే కన్సల్ట్ అవ్వచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాము. రిమైనింగ్ టాపిక్స్ ఏవి ఉన్నాయంటే కుజుడు 7, 8, 9 భావాల్లో ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనేది ఇంకా రిమైనింగ్ టాపిక్స్ ఉన్నాయి. అవి కూడా చెప్పుకుందాం, చేద్దాం. వాటి మీద కూడా వీడియోస్ అనేది ఈ రోజుకైతే ఇంతే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.